హలో గాయస్, మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలా. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉన్నట్టు, అలాగే తమిళనాడులో వచ్చేసరికి తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఉన్నట్టు, సో మనకి ఇప్పుడు మధ్యప్రదేశ్లో వచ్చేసరికి మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ కూడా జరగబోతోంది. అయితే దీనికి సంబంధించి ఒక 2 మెయిన్ టీమ్స్కి సంబంధించి వాళ్ళైతే ఓపెన్ ట్రయల్స్ అయితే ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నారు. సో అయితే దాంట్లో ఒక 2 మెయిన్ టీమ్స్కి, అది కూడా మనకు వచ్చేసరికి ఎంపీఎల్ ప్లేయర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, సో ఈ పేరుతో వాళ్ళైతే ట్రయల్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దీంట్లో మనకి ఒక 2 మెయిన్ టీమ్స్, అవి కూడా ఇండోర్ ప్యాంథర్స్ ఒకటి, దాని తర్వాత భోపాల్ లెపర్డ్స్. సో ఈ 2 టీమ్స్కి సంబంధించి వాళ్ళైతే ట్రయల్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో అయితే మరి దీనికి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే దీనికైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అయితే దీని తర్వాత మరి వీటి డేట్స్, దాని తర్వాత వెన్యూస్ కనుక ఒకసారి చూస్తే, ఇండోర్ ప్యాంథర్స్కి వచ్చేసరికి ఎంవైసిసి క్రికెట్ గ్రౌండ్, ఇది ఇండోర్లో ఉండిద్ది. సో ఇక్కడికైతే మీరు ట్రయల్స్కి అయితే డైరెక్ట్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మరి ముందైతే మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఇది వచ్చేసరికి మరి మీకు రేపే December 8th ఈ ట్రయల్స్ అయితే జరగబోతున్నాయి. సో మీలో ఎవరైనా సరే దీనికి అటెండ్ అవ్వాలి అనుకుంటే, సో ఒక క్యూఆర్ స్కాన్ అయితే ఇస్తాను కింద. సో దాంట్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డైరెక్ట్గా అయితే ట్రయల్స్కి అటెండ్ అవ్వచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ టీం వచ్చేసరికి మీకు భోపాల్ లెపర్డ్స్. సో ఈ టీం వచ్చేసరికి, ఈ టీమ్స్కి ట్రయల్స్ వచ్చేసరికి రేపు December 27th, 28th ఈ 2 days కూడా మరి ట్రయల్స్ అయితే జరగబోతున్నాయి. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ ఓపెన్ ట్రయల్స్. సో మీరు ఎలాగైనా సరే ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకపోయినా పర్లేదు. సో మరి క్యూఆర్ స్కాన్తో, మరి క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసేసుకొని దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గానే వెళ్ళిపోవచ్చు. సో ఇబ్బంది అయితే ఏముండదు. సో మరి దీనికి వెన్యూ వచ్చేసరికి డిపిఎస్ భోపాల్ క్రికెట్ గ్రౌండ్ అనమాట. సో ఈ 2 వెన్యూస్ అనమాట. సో ఒకటి వచ్చేసరికి రేపే జరగబోతుంది, ఇంకోటి వచ్చేసరికి మరి 27th, 28th December. సో ఈ 2 డేట్స్లో అయితే మీకు ఇంకా చాలా టైం ఉంది. సో ఎవరైనా సరే అటెండ్ అవ్వాలి అనుకుంటే సో మీరైతే అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మరి అయితే కింద క్యూఆర్ కోడ్ కూడా కింద అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఒకసారి స్కాన్ చేసుకొని దాని తర్వాత మీరైతే డైరెక్ట్గా అయితే అటెండ్ అవ్వండి. సో అయితే మరి దీని తర్వాత ప్రాసెస్ ఏందా అంటే, సో మీ అందరికీ తెలిసిందే, ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో అయినా సరే, తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అయినా సరే, మరి అక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనేది మీ అందరికీ తెలిసిందే. సో లాస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టారు. సో దానికి సంబంధించి కూడా మనం వీడియో చేసాం. సో డైరెక్ట్గా మీరు ఓపెన్ ట్రయల్స్కి అటెండ్ అవ్వచ్చు. అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే అక్కడ నుంచి మిమ్మల్ని ఆక్షన్లో తీసుకుంటారు. ఆక్షన్లో తర్వాత మరి మీరు ఏదన్నా ఆక్షన్లో తీసుకున్న తర్వాత మీకు ఎవరన్నా సరే మిమ్మల్ని విడ్ చేసుకుంటే, సో దాని తర్వాత మీరు టీంలోకి వెళ్తారు. టీంలో మంచి పర్ఫార్మెన్స్ ఉంటే, సో దాని తర్వాత స్కౌటింగ్ టీం. సో మీ అందరూ తెలిసిందే, ఇక్కడ టీంలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే స్కౌటింగ్ టీం వచ్చేది. ఆ స్కౌటింగ్ టీం దృష్టిలో మీరు పెడితే, లైక్ మనకి ఐపీఎల్ స్కౌటింగ్ టీమే మ్యాక్సిమం వచ్చేది. సో ఆ ఐపీఎల్ స్కౌటింగ్ టీమ్స్ అక్కడికి వస్తాయి. దాని తర్వాత అక్కడ మీ పర్ఫార్మెన్స్ హైలైట్గా కనిపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ట్రయల్స్ పిలుచుకుంటారు. ట్రయల్స్ తర్వాత మీ అందరూ తెలిసింది, ఆక్షన్లో కొనుక్కుంటారు ఐపీఎల్కి. సో ఇదనమాట ప్రాసెస్ ఉండేది. సో అయితే మరి మీలో ఎవరైనా సరే అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా ఇస్తాను. సో ఇదనమాట ఇంక ఈరోజు వీడియో అయితే. సో అయితే మరి దీనికంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఎవరైనా సరే అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అటెండ్ అవుతారు. సో అయితే మరి దీనికి ఎవరైనా అటెండ్ అవ్వచ్చా అంటే, దానికి క్రైటీరియా అంతకుముందే మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే అక్కడ మీరు మినిమం 1 year అన్నా అక్కడ స్టే చేసి ఉంటారో, సో అది మాత్రం కంపల్సరీ ఎక్కడైనా సరే. ఎందుకంటే మీరు ఎక్కడ నుంచి అక్కడికి వేరే స్టేట్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీరు అక్కడ స్టే చేస్తున్నారని చెప్పేసి, సో మీరు ఏదో ప్రూఫ్ ఖచ్చితంగా చూపించాల్సిందే. ఇది లేకుండా నేను మరి ఇండియా మొత్తం తిరుగుతా అంటే కుదరదు. సో 1 year అన్నా సరే మీరు అక్కడ స్టే చేసి, సో దానికి ప్రూఫ్ కనుక మీరు చూపిస్తే ఆటోమేటిక్గా ఈ ట్రయల్స్కి డైరెక్ట్గా మీరు అటెండ్ అవ్వచ్చు. సో దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో మరి దీనికి స్కాన్ కూడా కింద ఇస్తాను. సో స్కాన్ చేసేసుకొని దాని తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకోండి. అయితే మరి దీనికి సంబంధించి ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మరి కామెంట్లో అయితే అడగండి ఇక.